తదుపరి తులారాశి. తులారాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు అనుకూలత ఉంటుంది. ఇంటర్వ్యూలకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే తులారాశి వారు విజయాలు సాధిస్తారు. చిన్నటి సంఘటనలు ఈరోజు ఈ రాశి వారికి గుర్తుకు వస్తాయి. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. దేవాలయాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు గౌరవ పురస్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు అనుకున్న రీతిలో సాగుతాయి. మంచి లాభాలు కూడా చేతికంతాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం, శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అకస్మాత్తుగా రుణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వివాదాలు అకస్మాత్తుగా చుట్టుముడతాయి. ఉదర, చర్మ సంబంధిత సమస్యల వల్ల ఎవరికైతే వృశ్చిక రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయో అవి ఈరోజు మరింత అధికంగా ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి వైద్యుల సలహాలు స్వీకరించడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు చేజారుతాయి. మహిళలకు అనారోగ్యపరమైన చికాకులు అధికమవడం వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఈ రాశి మహిళలకు చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు ఉన్నతరకంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు ఉద్యోగ యోగ సూచనలు, ప్రత్యర్థులు కూడా ఈరోజు వీరికి స్నేహితులుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం చాలా వరకు కూడా వీరికి ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో తమ సత్తాను చాటుకుంటారు. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు ఈరోజు ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగుతాయి. విద్యార్థులకు సాంకేతిక, వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ధనురాశి వారు శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు సంతోషం కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసు రంగు లేత నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత అధికమవుతాయి. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం కూడా మకర రాశి వారికి తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, రాజకీయ, సాంకేతిక రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలు ఇవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడం వల్ల నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. మహిళలకు చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.